ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే పుట్టినిల్లు. మన పుట్టినిల్లు బాగుండాలంటే మనం స్త్రీలు మహిళలు ముఖ్యంగా ఏం చేయాలి, ఏ విధానాలు విధి విధానాలు ఆచరిస్తే మన పుట్టిల్లు బాగుంటుంది అనే అంశం మీద మాట్లాడదాం. గత వీడియోలోని పుట్టినింటి నుంచి ఏ వస్తువులు తేకూడదు అని వీడియో చేసుకున్నాం. ఇప్పుడు పుట్టినిల్లు బాగుండడానికి ఏం చేయాలనేది తెలుసుకుందాం. పెళ్ళైన వాళ్ళు కానీ మహిళలు కానీ స్త్రీలు కానీ మన చివరి వరకు మన పుట్టిల్లు బాగుండాలని మనం అందరం ఆశిస్తాం కదా. మన అన్నదమ్ములు మన ఎక్కడి నుంచి వచ్చా మన అత్తిళ్ళు ఎంత బాగుండాలో మన పుట్టిల్లు కూడా అంత బాగుండాలి అని మనం కోరుకుంటాం. కాబట్టి ఆ పుట్టినిల్లు ఎలా మన జాతకంలో పుట్టినిల్లు చంద్రుడు సూచిస్తాడనమాట. జాతకంలో చతుర్థ స్థానము బాగుండాలి ప్లస్ చంద్రుడు బాగుండాలి. ఆ రెండు బాగున్నప్పుడు మనకి తెలుసో తెలియకపోయినా పుట్టినిల్లు బాగుంటుంది. అంటే అంతమంది జాతకాల్లోనూ ఆ చతుర్థ స్థానం కానీ చంద్రుడు బాగుండాలని వాళ్ళు సాధ్యపడే విషయం కాదంటే చతుర్థ స్థానం మీద గురువు వీక్షణ కానీ గురువు కలిసి ఉండడం కానీ గురువులు కలిసి ఉండడం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చంద్రస్థానాన్ని బట్టి పుట్టినిల్లు బాగుంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందా అంటే ఉండడానికి ఒక అవకాశం అయితే లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు అని మామూలు వాళ్ళు ఎవరో తెలుసుకునేయాలి, అందరికీ తెలియాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. చంద్రస్థానం బాగుందా లేదా అని అంటే అందువల్ల ఏం చేయాలి అంటే నిత్యంగా అంతమంది మహిళలు వీళ్ళు వాళ్ళు అని లేదు, చంద్రుడు బాగున్నాడు లేదని తెలుసుకోలేని వాళ్ళు కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు కానీ అందరూ ఆచరించవచ్చు అనమాట. ఈ విధి విధానాలు ఆచరించడం వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళ పుట్టినిల్లు నిత్యం కళకళలాడుతూ వాళ్ళకి వాళ్ళు ఆహ్వానం ఇస్తూ వాళ్ళ సిరి సంపదలతో వాళ్ళు భాగ్యాలతో ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు బాగుండాలంటే మనసు కూడా బాగుంటుంది అనమాట. ఈ మనసు వల్ల మనశ్శాంతి పుట్టినిల్లు బాగోలేని వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది కూడా ఒక ఇదే కదా. మనశ్శాంతి బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి, మన పుట్టిల్లు నిత్యం కళకళలాడుతూ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సోమవారం నియమాలు ఎక్కువగా పాటించవలసి ఉంటుంది. సోమవారం నియమాలు తర్వాత పౌర్ణమి అంటే చంద్రుడు చాలా అత్యంత బలంగా ఉంటాడు. అందువల్ల ఇది సోమవారం అనేది చక్కగా చేసుకోవాలి ఆడవాళ్ళు. ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా తెలుపు అవి చేసినప్పుడు తెలుపు నివేదనలు అంటే ఇడ్లీ లాంటివి గట్రా మనం చేసుకోవచ్చు. ఏదైనా సరే చేసి నివేదించవచ్చు. సోమవార నియమాల్లో మనం పూజ ఎలా చేయాలి అనుకున్నప్పుడు చంద్రుడికి అష్టోత్తరం, తర్వాత శ్రీ సూక్తంతో తెల్లటి పుష్పాలు మల్లెపూలు తర్వాత జాజులు ఇలాంటివన్నీ మనకి తెల్లటి పుష్పాలు దొరికినప్పుడు ఎన్నో కొన్ని అవి ఇవి కలిపి మొత్తంగా కొన్ని ఉన్నట్టుగా చూసుకోవడం. సాయంత్రం చంద్రహార 8-9 నడుస్తూ ఉంటుంది సోమవారం. ఎప్పుడు కూడా చంద్రుడు మనకి వెన్నెలను ఇచ్చిన పౌర్ణమి రోజు నుంచే మనకి బహుళపక్షంలో చంద్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి బహుళపక్షంలో వచ్చే సోమవారము పౌర్ణమి అలాగే రోహిణి హస్త శ్రవణం ఈ 3 నక్షత్రాలు సోమవారంతో కలిసినప్పుడు చంద్రుడు పౌర్ణమి నాడు ఇవి బలంగా ఉన్నప్పుడు చూసుకుని మొదలు పెట్టుకుని అక్కడి నుంచి 7 సోమవారాలు అలా 7 సంఖ్య మీద అంటే 16 అలా 25 అలా మన ఇష్టం అనమాట. మన కలకాలం కూడా మనం చేసుకోవచ్చు. ఇన్ని అని లెక్క లేకుండా కూడా అంటే మన పుట్టిల్లు బాగుండాలనే మన జీవితాంతం బాగుండాలనే కదా. కాబట్టి మనకు ఓపిక ఉన్నప్పుడు ఎన్ని వారాలు చేసుకున్నా పర్వాలేదు. అంటే మరీ మనశ్శాంతి లేకుండా ఉన్నాము, మాకు వాళ్ళ సమస్యలు ఉన్నాయి, మాకు పుట్టింటితో సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలా కొన్ని వారాలు చేసి మనకి అందులో ఫలితాలు కనపడినప్పుడు అవి మనం కంటిన్యూ చేసినా తప్పులేదు. అలాగే తర్వాత మనం నివేదించవలసిన విషయాలు ఏంటి అంటే తెల్లటివి పుష్పాలతో పూజ చేస్తాము. నివేదన దగ్గరికి వచ్చేపాటికి అంటే చంద్రుడు నీటి కారకుడు కాబట్టి వడపప్పు పాయసం తెలుపు వస్తువులకు అతనికి ఇష్టం కాబట్టి పాయసం పాలు ఏమీ చేయలేనప్పుడు కనీసం పాల నివేదనైనా ఆవు పాలు అవి మనకి దొరికినప్పుడు ఆవు పాలు లేదా పాయసం అట్లు తిమ్మనం అని రెండిటికి కాంబినేషన్ అవి కూడా చేసుకుని నివేదించి అవే మనం స్వీకరించి ఆ ఉపవాసం కూడా మనం అలా చేసి ఈ అట్లు తిమ్మనంతా కూడా మనం ఉండి చేయొచ్చు. లేదు అలా లేని వాళ్ళు ఒంటిపూట భోజనం చేసి రాత్రి ఇవి నివేదించి చేయొచ్చు. తర్వాత చలివిడి అంటే తెలుపు తర్వాత తీపి పదార్థాలు మధుర పదార్థాలు
ఈ రెండు ఆయనకి ఇష్టం కాబట్టి ఆ రెండిటితో కలిపిన ఏదైనా సరే చలిమిడి, వడపప్పు, అట్లు, తిమ్మనం, పాయసం ఇటువంటివన్నీ కూడా మనం నివేదించి ఇవేవి చేయలేము అనుకున్నప్పుడు ఒక పాలు కనీసం ఒక గ్లాస్ పాలను నివేదించి అష్టోత్తరాలతోనే తెల్లటి పుష్పాలతోటి నివేదించి మనం ఆ గంట 8 to 9 టైంలో గంటలో మనం ఒక 5 నిమిషాలు కూర్చొని మనశ్శాంతిగా పూజ చేసిన చంద్రుడికి అంటే పెద్ద పెద్ద మూల మంత్రాలు అవి మనం చేసుకోలేకపోయినా ఓం చంద్రాయ నమః, శ్రీ చంద్రాయ నమః అని ఒక 108 సార్లు అష్టోత్తరం రాలేదు అనుకోండి నోటికి, ఒక 5 నిమిషాలు మనం ధ్యానం 108 సార్లు, మనకి ఇంకా టైం ఉంది అంటే 1000 108 సార్లు చేసినప్పుడు అత్యంత అంటే చంద్రుడు వెంటనే ఇస్తాడు ఫలితాలు అనమాట. వెంటనే మనకి ఫలితాలు కనపడతాయి. 2 రోజుల్లో ఇస్తాడనమాట చంద్రుడు. చంద్రబలం మనకి ఎలా వచ్చింది అనుకున్నప్పుడు మనకు అది ఏదైనా ఒక సమస్య కూడా నేను ఈ సమస్యతో ఉన్నాను, నేను ఇలా వేడుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీకు 2 రోజుల్లోనే దాని తాలూకా ఫలితాలు మనకి కనిపిస్తాయి. అందువల్ల ఇలా మనం చేసి పుట్టింటి నుంచి మనం అన్నీ పుట్టిల్లు బాగున్నట్టు కోరుకొని ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా అట్నుంచి కూడా మనకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని చక్కగా ఆదరిస్తారు. మనం కూడా ఇటు అటు కూడా సత్సంబంధాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది ముఖ్యంగాను. ఇది తర్వాత మనం ఏదైనా దానం ఇవ్వాలి, మనకి ఇంకా శక్తి ఉంది, 7 వారాలు చేశాను ఇంకా తృప్తి కలగలేదు, మనం ఇంకా ఏదైనా చేయాలి అని మన మనసుకే అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనం ముత్యాల దానం ఇవ్వచ్చు, బియ్యం దానం ఇవ్వచ్చు, అది కూడా 7 సంఖ్య మీద. అలాగే మనం ఏదైనా గుడికి వెళ్ళాలి అన్నప్పుడు అమ్మవారి చంద్ర సహోదరి అంటే మనకు అందుబాటులో ఉన్న వెంకటేశ్వర స్వామి పక్కనే లక్ష్మీదేవి వీటికి సంబంధించిన గుడి ఉన్నప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు. మనం ఇంట్లో చేసుకుని పక్కనే గుళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు ఆ టైంలోనే మనం ఆ గుడికి కూడా వెళ్ళి తెల్లటి పుష్పాలు సమర్పించి చక్కగా 7 సంఖ్య మీద దక్షిణ కూడా ₹7, ₹16, ₹25 అలా మన శక్తి. అక్కడే ముత్యాలు, బియ్యం అంటే 700 లేదు 10 అంటే 1 కిలో. చంద్రుడు 10 సంవత్సరాలు చంద్రుడి దశ కాబట్టి 10 సంఖ్య కూడా 10 ముత్యాలు ఇవ్వచ్చు, 10 అంటే 1 కేజీ బియ్యం ఇవ్వచ్చు. తెల్లటి వస్త్రాలు కూడా, తెల్లటి వస్త్రాలు, దక్షిణ, ముత్యాలు, బియ్యం ఇవన్నీ కూడా సమర్పించినప్పుడు చాలా మీకు అనుకోకుండానే మీకు మనశ్శాంతి కలగటం, పుట్టింటి నుంచి మీకు రమ్మని పిలుపులు వస్తాయి. వాళ్ళు బాగున్నట్టు లేకపోతే మాకు ఫలానా దాంట్లో బాగున్నామని చెప్పడం కానీ, ఒక ఫోన్ కాల్ కానీ, మనుషులు రావడం కానీ సోమవారం నాడు మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా మీ పుట్టింటి వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేయడం, తల్లికి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేయడం, లేకపోతే వాళ్ళు రావడం మనకు ఆకస్మికంగా అనుకోకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే జరిగాయో మనకు ఆ చంద్రబలం ఉన్నది, మనం చేసినవి ఫలిస్తున్నాయి అని ఒక ఉదాహరణగా మనం తీసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇలా చేసి మనం అందరం పుట్టింటి నుంచి పుట్టింటి బలాన్ని అందుకుందాం, చంద్రబలాన్ని అందుకుందాం. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల బాగుంటుంది. మీరందరూ ఆచరించి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. తదుపరి వీడియో కూడా మీరు అన్నదమ్ముల తర్వాత సత్సంబంధాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి తదుపరి వీడియో త్వరలో రాబోతోంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి, ఈ వీడియో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి విషయాలు కొన్ని అంటే జాతకంలో ఎటువంటి దోషాలు ఏమున్నాయి లేవు అని తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసినవి. ఇవి ఆచరించి సత్ఫలితాలు పొందొచ్చు అని చెప్పడానికే మాత్రమే ఈ వీడియో. తర్వాత మిగతావన్నీ కూడా అలా మనం అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ చూస్తూ ఉండండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.